అందరికీ నమస్కారం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి గ్రామంలో హై స్కూల్లో చదువుకున్నప్పటి నుండే తోటి విద్యార్థులతోటి గ్రామస్తులతోటి గే అని పిలిపించుకుంటూ తట్టుకోలేక చిన్నప్పుడే ఊరు వదిలి వెళ్ళిపోయి తర్వాత ఇస్కాన్లో జాయిన్ అయి ఇస్కాన్లో మెంబర్షిప్ తీసుకుని కూడా కొన్నాళ్లకు అందులో కూడా ఇతని గే చేష్టల వలన గెంటివేయబడి సన్యాసి అవతారంలో ఊరూరు తిరుగుతూ చివరికి బువ్వ దొరక్క కరుణాకర్ లాంటి మతోన్మాదును చూచి బైబిల్పై దుమ్మెత్తిపోస్తే బువ్వ దొరుకుతుందని ఆలోచించి నాట నుండి నేటి వరకు సుమారు 8 ఏళ్లుగా యేసుక్రీస్తు వారిని, తల్లి మరియ గారిని, అలాగే బైబిల్ని, క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ సేవకులను నిత్యము దూషిస్తూ ఊరూరు అడుక్కు తింటున్న రాధా మనోహర్ దాస్ అదేనండి మోహనరావు. అతడి చరిత్ర అంతా మన దాకా వచ్చింది. అతడు ఎందుకు తన సొంత ఊరు పేరు చెప్పుకోలేకపోతున్నాడో, తన ఊరిలో అతని గురించి ప్రజలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో, అది చెరిపివేసుకునే పనిలో సన్నాసి రాధా మనోహర్ దాస్ ఎలా సన్యాసిగా మారిపోయాడో ఇదంతా ముందు మీకు తెలియజేస్తాను. అయితే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, జర్నలిస్ట్ బాను అనే అతడు రాధా మనోహర్ దాస్ను ఇంటర్వ్యూ చేయదలచి అతడి కోసం అతడున్న చోటుకే వెళ్ళి ఇంటర్వ్యూ అడిగినప్పుడు కొద్ది నిమిషాలు మాత్రమే ఇంటర్వ్యూ ఇస్తానన్నాడు. ఈ జర్నలిస్ట్ భాను గారు కాస్త సెక్యులర్గా అతనిని అడిగేసరికి చిందులేశాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎందుకు తాను అంతగా చిందులేశాడో, ఏం మాట్లాడాడో ఒక్కసారి చూద్దాం. బైబిల్ ఫస్ట్ పేజ్ ఏముంది తెలుసా? భూమి బలపరుపుగా ఉంది అని ఉంది. అది కాదని చెప్పారు. భూమి బలపరుపుగా ఉందా తెలియాలంటే బైబిల్ బోధించే పాస్టర్లను తీసుకొచ్చి ఈ జర్నలిస్ట్ భాను గారు కరెక్ట్గా అడిగాడు. బైబిల్లో ఫస్ట్ పేజీలోనే భూమి బలపరుపుగా ఉందంటే వెనక ఒకటి మాట్లాడుతుంటే, బలపరుపుగా ఉందా ఎలా ఉందో చెప్పాలంటే తెలియాలంటే ఆ బైబిల్ బోధించే పాస్టరే ఉండాలి కదా, అతనితో కూర్చుంటే బాగుంటుంది కదా అన్న కోణంలో జర్నలిస్ట్ భాను గారు అడిగారు. అవును, ఇప్పటికీ క్రైస్తవ సేవకులలో చాలామంది, నాతో సహా ఎందరో రాధా మనోహర్ దాస్ ఛాలెంజ్కి సిద్ధపడి మేము సిద్ధం రా దమ్ముంటే అని పిలుస్తున్నాం. వచ్చి కూర్చుంటే కదా ఎవరి దమ్ము ఎంత ఉన్నదో తెలిసిపోయేది. రాడు, ఛాలెంజ్లు చేస్తాడు. ఎక్కడెక్కడో ఉండి దండుకోవాలి కదా, బాగా ఐదవ సహోదరులను కొల్లగొట్టాలి కదా, అందుకే అక్కడక్కడ మురుగుతూ ఉంటాడు. నా ముందు కూర్చుంటే మాత్రం రాధా మనోహర్ దాస్కి పంచి తడిచిపోవడం ఖాయం అండి, పిలక ఊడిపోవడం కూడా ఖాయం. నేను మీకు మాటిస్తున్నాను, నిజంగా రాధా మనోహర్ దాస్ నాలాంటి వాడి ముందు కూర్చుంటే అతని సంగతి ఏంటో తేల్చి ప్రపంచానికి అప్పగించకపోతే అడగండి. ఏం మాట్లాడుతున్నాడు జర్నలిస్ట్ భాను గారు, ఈ మోహన్ రావు ఏమి సమాధానం ఇస్తున్నాడు చూద్దాం. నువ్వు పాయింట్ గ్రహించట్లే. నీ సబ్జెక్ట్ సార్ కూడా టైం అవుతుంది అంటున్నారు కాబట్టి ఎవరో కోప్పడొద్దు. ప్రశ్న నాది కూడా, మీరు అడిగిన దానికి నేను కూడా రెఫరెన్స్ చూపిస్తా. బైబిల్ ను బూత్ పుస్తకం అంటున్నారు, నేను చూపిస్తావు, నువ్వు చదువు. నీకు దమ్ముందా? ఎవడైనా ఎనీ క్రిస్టియన్ వాళ్ళ అక్కతో చెల్లితో ముందు కూర్చోబెట్టి చదివించమని చూద్దాం. మోహన్ రావు తరతరాలుగా ఇంచుమించుగా 2000 ఏళ్లుగా, లేదా మన తెలుగు క్రైస్తవులు లేదా మన దేశ క్రైస్తవులు 200 ఏళ్లుగా బైబిల్ని క్రైస్తవ్యం అంతా చదువుతుంది. మాకు దమ్ముంది, మేము చదువుతున్నాం, తరతరాలుగా బైబిల్ని చదువుతూనే ఉంటారు. ఇంతకీ నీ గ్రంథాల్లో ఏముందో, మీ గ్రంథాలు మీ ఆడవాళ్ళ చేత చదివించడానికి నీకు దమ్ముందా, మీకు దమ్ముందా నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఆ గ్రంథాల్లో ఏముందో ఒక్కసారి తెరిచి చూపిస్తే అమ్మో ఇంత పరమభూతులా అన్నట్టుగా ఉంటాయి. దీనినే లేపి తన్నించుకోవడం అంటారు. ఇంతకీ బాను ఏం అడగబోయాడో ఒక్కసారి విందాం, చూద్దాం. సేమ్ టైం హిందూ ధర్మంలో కూడా లేవంటారా? అసలు నువ్వు క్వశ్చన్ చేయడానికి సరిపోవు. అదేంటి సార్, నువ్వెవడవే? నిన్ను కొనమని అడిగావా? ఇప్పుడు కాదు సార్, నిన్ను కొనమని అడిగావా? నిన్ను కొనమని అడిగా, నీకు అనవసరం, నీకు అనవసరం. నిన్ను అడిగావా గురించి హిందూ గొప్ప. మరి మీ గ్రంథాల్లో కూడా బూతులు ఉన్నాయి కదా అని ఆ రెఫరెన్స్ ఏదో తీయబోయాడండి బాను. తోకకు నిప్పంటిన కోతిలాగా ఎలా గెంతుతున్నాడో, ఎలా చిందులేస్తున్నాడు చూడండి. నీకు అనవసరం అంటూ నువ్వు ప్రశ్నించడానికి సరిపోవు అంటూ ఎక్కడ ఆ బూతులు చుట్టుపక్కల వాళ్ళు వింటే, అక్కడ ఉన్నవారు వింటే ఎక్కడ వీని తంతారనేమో ఆ మొబైల్ కూడా తీసుకుని మరలా ఇచ్చి తిరగేసి మూసేస్తున్నాడండి. ఎంతగా చిందులేసేస్తున్నాడు ఆలోచించండి. వాళ్ళని ప్రశ్నిస్తే చిందులేసేస్తారా? అంటే వారి గ్రంథాల్లో బూతులు ఉన్నాయని ఈ మోహన్ రావు ఒప్పుకున్నట్టే కదా. ఆలోచించండి. ప్రశ్నించేసరికి ఇదిగో ఇందులో కూడా బూతులు ఉన్నాయి కదా అని అడిగేసరికి నీకు అనవసరం, నువ్వు ప్రశ్నించడానికి సరిపోండి. ఎందుకు ప్రశ్నించడానికి సరిపో? సన్నాసిగాడు, నీవే పరిశుద్ధ గ్రంథాన్ని ప్రశ్నించడానికి తయారయ్యానని చెప్తున్నప్పుడు మీరు రాసుకున్న గ్రంథాలు, మీ కల్పిత గ్రంథాలను ప్రశ్నించడానికి అతడెందుకు సరిపోడు? మేమెందుకు సరిపోం? ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం చేతకాక అందులో ఉన్న సంగతులు ఎక్కడ బయటపడతాయని
అంతేకాదండి, అసలు వీడికి హైందవ గ్రంథాల గురించి తెలియదు. రామాయణం గురించి తెలియదు, మహాభారతం గురించి తెలియదు, భాగవతం గురించి తెలియదు, ఇతర ఏ గ్రంథం గురించి కూడా ఇతడికి తెలియదండి. బ్రతకడానికి 4 పద్యాలు 4 మాటలు నేర్చుకుని ఊరూరు తిరుగుతూ ఇలా అడుక్కుంటూ ఉంటాడు. ఎందుకంత చిందులేసేస్తున్నాడు? చెప్పవలసిన అవసరం లేదని ఎందుకంటున్నాడు? అందుకేనేమనండి, భారతదేశంలో ఉన్న 100 కోట్ల మందిలో 1 కోటి మందికి కూడా హైందవ గ్రంథాలు ఏమున్నాయో తెలియదండి. ఈ రోజుకి హైందవుల దగ్గర హైందవ ప్రామాణిక గ్రంథాల్లో ఏముందో వారి దగ్గర అవి లేవు, అందులో ఏముందో వారికి తెలియదు. మీరు గమనించారో లేదో, మొట్టమొదటి కరుణాకర్ని ప్రశ్నించిన సమాధానం ఇవ్వడు, ఆ లలిత్ కుమార్ని ప్రశ్నించిన సమాధానం ఇవ్వడు. మిగిలిన వారిని ఎవరిని చూడండి, ఆ బంటిగాడు, ఆ ప్రవీణ్ గాడిని హిందూ గ్రంథాల గురించి అడిగితే వాడు సమాధానం ఇవ్వడు. తోక తెగిన కోతులాగా గెంతులేస్తారు, చిందులేస్తారు తప్ప ఒక్కడి నోటంటే వారి గ్రంథాల గురించి ప్రశ్నిస్తే సమాధానం ఉండదండి. బైబిల్ గురించి ప్రశ్నించిన ప్రతిసారి సమాధానం ఇవ్వడానికి క్రైస్తవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కానీ అది వారు ఒప్పుకోవడానికి కూడా వారు మనసు అంగీకరించదు, స్వీకరించలేక చిందులేసేస్తూ ఉంటారు. ఏమంటున్నాడు చివరికి? కాదు నేను ముందే చెప్పా, నేను నమ్మే రాముణ్ణి, కృష్ణుని, శివుణ్ణి, ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు, బోల్డ్ గా ఓపెన్ గా చెప్తున్నా. వాడిని ఒకసారి చెప్పను, అందుకు దేవుడు నన్ను నమ్మకపోయినా పర్లేదని చెప్పడు, నన్ను మాత్రమే నమ్మితేనే స్వర్గం చేరతారని చెప్తాడు. ఆ దేవుని నమ్మిన వారు కూడా ఆయన నమ్మకపోయినా పర్లేదు, ఎలా బ్రతికినా పర్వాలేదని చెప్పరు. ఎందుకంటే ఆయనే దేవుడు, ఆయన నమ్మితేనే స్వర్గం చేరుకుంటాం కనుక, ఆయనే సృష్టికర్త కనుక, ఆయనే సమస్తం అనుగ్రహించాడు కనుక, ఆయనే జీవమును ఊపిరినిచ్చాడు కనుక, ఆయన నమ్ముకుంటేనే మనకు బ్రతుకు, ఆయన నమ్ముకుంటేనే ఈ బ్రతుకు అనంతరం మరణానంతరం మహాలోకమని ఖచ్చితంగా చెప్తాడు. ఎవరిని పడితే వాళ్ళని నమ్మండి, ఎలాగైనా బ్రతకండి, ఎలాగైనా జీవించండి అని ఎవరు చెబుతారంటే కల్పిత దేవుళ్ళు కలిగిన వాడే అలా చెబుతాడు. రాముడు, కృష్ణుడు వీళ్ళలో ఎవరు దేవుళ్ళైనా నన్ను మాత్రమే నమ్మాలంటారు. వాళ్ళు కాదుగా, ఎందుకంటే బ్రాహ్మణులు కల్పించిన దేవుళ్ళు వాళ్ళు. వారి కొరకు బ్రాహ్మణులే రాసుకున్న గ్రంథాల్లో అలాంటివి ఉండవు. అందుకే బోల్డ్గా కాకపోతే ఇంకోలా చెప్పుకుంటావు. నువ్వు చెప్పుకుంటా, నమ్మకపోయినా పర్వాలేదని ఎందుకు చెప్పుకుంటావు? నువ్వు నమ్మిన వారు దేవుళ్ళు కదా. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక తండ్రికి 10 మంది పిల్లలు ఉన్నారండి. 10 మందిలో ఒకటి లేచి, అరే మనల్ని కన్న నాన్నని మనం నాన్న అనకుండా ఎవరిని పెడతామని నాన్న పర్లేదురా అని ఎవడైనా అంటాడా? అన్నాడు. ఒక తండ్రికి పుట్టిన పిల్లలందరూ అరే మనల్ని కన్న నాన్ననే మనము నాన్న అని పిలవాలి అన్న ఇంగిత జ్ఞానం కలిగి మాట్లాడతారు. వీళ్ళని కాకుండా ఎవరినైనా నమ్మినా పర్వాలేదు అని ఎవరు చెబుతారు? దేవుళ్ళు కానివారు చెబుతారు. ఆ దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళుగా కలిగిన వారు చెబుతారు. ఇది కదా లాజిక్. ఈ మాత్రం బొర లేకుండా ఎలా తిరుగుతున్నా మోహనా నీవు? క్వశ్చన్ చేస్తాం, నీ ఇంటికి వచ్చి ఎవడన్నా పురాణం ఇచ్చాడా? ఇచ్చి చూడండి. ఈ భారతదేశంలో హైందవ ప్రామాణిక గ్రంథాలు ఎన్నున్నాయో వాటిని ఇంటింటికి పంచమనండి. ఈ బ్రాహ్మణ మతం ఈ భారతదేశంలో లేకుండా మట్టిలో కలిసిపోక తప్పదు. అందుకోసమే దాచిపెట్టేశారండి. వారి గ్రంథాల్లో ఏముందో భారతీయులకు తెలియకుండా దాచిపెట్టేశారు కాబట్టి ఈరోజు వారు ఇంటింటికి పంచరు, ఎవరి ఇంట ఉండనివ్వరు. ఒకవేళ ఉన్నా దానిని ఎవరు చదవరు, చదివేలాగా ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి. అమెరికాని యుద్ధం చేయలేదు, వాళ్ళు వచ్చారు ఇటు. అదే నువ్వు క్వశ్చన్ చేయడానికి సరిపోవు, నీకు అర్థమైందా? మరి నువ్వు సరిపోతావా? నీవు సరిపోవు. ముందు ఆ మాట నీకు వర్తిస్తుంది. ఎందుకంటే నీ బాబులు కూడా ప్రశ్నించగా ఎదుర్కొని నిలబడింది బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ఎంతమంది వచ్చినా వాళ్ళు కాలగర్భంలో కలిసిపోక తప్పదు తప్ప దాని ఖ్యాతిని పడగొట్టడం ఎవడి తరము కాదు. ఇంకొక మాట అన్నాడండి చివరిలో. ఇంకో విషయం, ఉదాహరణకి నా బాత్రూమ్ బాగోలేదు, నేను కడుక్కున్నా, నువ్వెవడో క్వశ్చన్ చేయడానికి? అదే మాట నిన్ను అడుగుతున్నాను, సన్నాసి మోహన. మా బాత్రూమ్లు శుభ్రంగా ఉన్నాయి, నువ్వెందుకు కడుగుతానంటావు? నీ బాత్రూమ్ శుభ్రంగా లేనప్పుడు నువ్వు కడుక్కుంటానంటున్నావు. నువ్వు కడుక్కోలేవు, ఎందుకంటే కడుక్కున్న పోని కంపు ఆ బాత్రూంలో ఉంది. అర్థం చేసుకోండి దేని గురించి మాట్లాడుతున్నాను. ఆ కంపులో బ్రతికిన నీవు శుభ్రంగా ఉన్న మా బాత్రూములు మా ముడ్లు చూసి నువ్వు కడగడానికి వచ్చేస్తానంటున్నావు. అందుకే మేము చెప్పేది ఏంటంటే నీవు కడుక్కోలేవు, అలా పడుండు, శుభ్రంగా ఉన్న బాత్రూముల జోలికి రాక. ఒకవేళ వస్తానంటే రా, నీది శుభ్రంగా లేదు గనక ఎదుటి వారి బాత్రూంలు కూడా శుభ్రంగా లేవు అని అనుకుని వాటిని శుభ్రం చేయడానికి నువ్వు ఊరూరు తిరుగుతున్నావేమో. మా బాత్రూంలు కడగడానికి నువ్వు వస్తానంటే మాకేమీ అభ్యంతరం లేదు, మావి శుభ్రంగానున్నాయి, అయినా శుభ్రంగా ఉన్నా నువ్వు కడుగుతానంటే మాకేమీ అభ్యంతరం లేదు. నీ గ్రంథాల్లో బూతులున్నాయి, నువ్వే ఒప్పుకుంటున్నావు. లేకపోతే ఆ జర్నలిస్ట్ బాను రెఫరెన్స్ తీయగానే
దమ్ముంటే చదువు, మా గ్రంథాల్లో బూతులు లేవు, దమ్ముంటే చూపి, మా గ్రంథాల్లో బూతులు ఉన్నాయో అని ఛాలెంజ్ చేసేవాడివి. అంతేగాని లేచి చిందులేసేస్తున్నావంటే మీ గ్రంథాల్లో బూతులు ఉన్నాయో నువ్వే ఒప్పుకుంటున్నావు. పైగా మా బాత్రూమ్ శుభ్రంగా లేదని నువ్వే చెబుతున్నావు, కడుక్కోలేనంత కంపు ఉన్నదని నువ్వే ఒప్పుకుంటున్నావు. దీన్ని బట్టి రాధా మనోహర్ దాస్ తన గ్రంథాల్లో బూతులు ఉన్నాయని ఒప్పుకుంటున్నాడని ఇందు మూలంగా తెలియజేస్తూ, అంత మాత్రమే కాదు, ఇతడికి వారి గ్రంథాల గురించి ఏమీ తెలియదని మరొక వీడియోలో నిరూపిస్తానని మీకు మాట ఇస్తూ, అతడు మాట్లాడిన ప్రతి మాటకి సమాధానం ఇచ్చే సత్తా క్రైస్తవుడి దగ్గర ఉందన్న సంగతి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మనవి చేస్తూ, దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమెన్. లోక రక్షకుడు క్రీస్తు యేసని జనములను చాటబడెను. క్రీస్తేసే అందరి ప్రభువని ప్రపంచంలో ప్రకటించబడెను. లోక రక్షకుడు యేసు క్రీస్తని జనములను చాటబడెను. క్రీస్తేసే అందరి ప్రభువని ప్రపంచంలో ప్రకటించబడెను. ఎల్లలు దాటి క్రీస్తుని మాటలు దేశములో చేరెను. కులజాఢ్యము మతమౌఢ్యము మనుషులలో తొలగెను. మూఢత్వము దుష్టత్వము దూరమాయెను. ప్రభు యేసే జీవ మార్గమని రూఢియాయెను. దేశమా భారతదేశమా దేశ జనమా ఇది వినుమా.